సో హాయ్ గైస్. సో ఈ వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు పేబ్యాక్ పీరియడ్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలని మనం చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు, అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు మనం పేబ్యాక్ పీరియడ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాము, ఏ విధంగా డెసిషన్ తీసుకుంటామని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియోలో. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 2 మెషిన్స్ అయితే ఇచ్చాడు, దాని యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో మీకు ఎటువంటి సబ్జెక్ట్ ప్రాబ్లమ్స్ అవసరం వచ్చినా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దాని మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ రాజ్కో ఈస్ కన్సిడరింగ్ ద పర్చేజ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెషిన్స్ హూజ్ రిలవెంట్ డేటా ఇస్ గివెన్ బిలో. సో ఇక్కడ క్యాపిటల్ కాస్ట్, మెషిన్ ఎక్స్ కాస్ట్ వచ్చి 90,000, మెషిన్ వై కాస్ట్ వచ్చి 90,000 అవుతుంది. సో అలాగే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడు. సో మెషిన్ ఎక్స్ ఫస్ట్ ఇయర్ వచ్చి 40,000, సెకండ్ ఇయర్ 50,000, థర్డ్ ఇయర్ 60,000. అలాగే ఇక్కడ మెషిన్ వై వచ్చి 20,000, 50,000, 20,000. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, అంటే ప్రీవియస్ మోడల్ ఏంటి, సేమ్ ఎవ్రీ ఇయర్ 20,000, 20,000, 20,000. అలాగే ప్రాజెక్ట్ ఏ వచ్చి 25,000, 25,000, 25,000. అక్కడ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడు. ఇక్కడ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. మారే చూడండి, ఫస్ట్ ఇయర్ 40,000, సెకండ్ ఇయర్ 50, థర్డ్ ఇయర్ 60,000. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలో పీవీపీ అనేది పేబ్యాక్ పీరియడ్ అనేది చూద్దాం. ఓకే, సో అర్థమైంది కదండి. ఒక్కసారి ప్రాబ్లం నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. లెట్స్ గో ఫర్ ఆన్సర్. సో ఫస్ట్ చూసుకుంటే కనుక పేబ్యాక్ పీరియడ్. సో ఇక్కడ మనకి ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం టేబుల్స్ ప్రిపేర్ చేయాలి, టేబుల్ రూపంలో నోట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే సింపుల్ అని ఏం లేదు, 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం మెషిన్ ఎక్స్ కాలిక్యులేట్ చేద్దాం. సో మెషిన్ ఎక్స్ ఇయర్స్, క్యాష్ ఇన్ఫ్లోస్, దెన్ నెక్స్ట్ కుమ్యులేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్. కుమ్యులేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే పెద్ద కష్టం ఏమీ కాదు. సో ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ పోతే వచ్చింది మనకి క్యూములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో మనకి ఇయర్స్ ఇచ్చింది వాడు 3 ఇయర్స్ ఇచ్చాడు, 1, 2, 3. సో క్యాష్ ఇన్ఫ్లోస్ మెషిన్ ఎక్స్ కదా మనం కాలిక్యులేట్ చేసేది. మెషిన్ ఎక్స్ ఎంతో చూద్దారు ఒకసారి. లెట్స్ సీ. సో మెషిన్ ఎక్స్ అంటే ఇదే కదా, ఫస్ట్ ఇయర్ 40,000, నెక్స్ట్ ఇయర్ 50,000, నెక్స్ట్ ఇయర్ 60,000. 40, 50, 60. సో ఫస్ట్ ఇయర్ 40,000, నెక్స్ట్ ఇయర్ 50,000, నెక్స్ట్ ఇయర్ 60,000. సో ఇంతే మనం చేయాల్సింది అనేది, ఈ 2 కాలమ్స్ లో వేసిన డేటా ఆల్రెడీ వాడు ప్రాబ్లమ్స్ లో ఇస్తాడు, దాన్ని బట్టి తీసుకున్నాం అంతే. వాడు ఇచ్చిన ఇయర్స్ వేసుకున్నాము, వాడు ఇచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ వేసుకున్నాం. ఇప్పుడు క్యుములేటివ్ వాల్యూ. క్యుములేటివ్ వాల్యూ అంటే ఏం లేదు, ఫస్ట్ ఇయర్ సేమ్ వాల్యూ వేస్తాం 40,000. సో నెక్స్ట్ ఇయర్ ఇది ప్లస్ ఇది 40,000 ప్లస్ 50,000, సో 90,000. సో నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ 40,000 ప్లస్ 50,000 ప్లస్ 60,000 అంటే దెన్ 1,50,000. సో ఇది ఓవరాల్ గా మనం నోట్ చేసేది. సో ఇప్పుడు మనకి మెషిన్ కాస్ట్ ఎంత చెప్పుకున్నాం అక్కడ, 90,000. సో ఇక్కడ ఏంటి యాక్చువల్ పేబ్యాక్ పీరియడ్, మనం పెట్టిన 90,000 ఎన్ని ఇయర్స్ లో రీటైన్ చేసుకున్నామో దాన్ని మనం పేబ్యాక్ పీరియడ్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ చూసుకుంటే 40,000 వస్తుంది, సెకండ్ ఇయర్ చూసుకుంటే 90,000 వచ్చేస్తుంది. సో మనం అనుకున్న 90,000 సెకండ్ ఇయర్స్కి వస్తుంది కాబట్టి 2 ఇయర్స్కి వస్తుంది కాబట్టి ఇక్కడ పేబ్యాక్ పీరియడ్ వచ్చి పీవీపీ ఈక్వల్ టు 2 ఇయర్స్. సో అది క్లియర్, సింపుల్ అండ్ ఏం లేదు. సో మనం బేసిక్గా 3 కాలమ్స్ ఉంటాయి, ఇయర్స్, క్యాష్ ఇన్ఫ్లోస్, క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో అందులో ఇయర్స్ లో వాడు ఇచ్చేసాడు 3 ఇయర్స్ ఇచ్చాడు, 1, 2, 3 వేసుకున్నాం. క్యాష్ ఇన్ఫ్లోస్ కూడా వాడే ఇచ్చాడు 1, 2, 3, 40,000, 50,000, 60,000 వేసుకున్నాము. దెన్ నెక్స్ట్ క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటంటే, సో ఫస్ట్ ఇయర్ సేమ్ ఇక్కడ ఉన్న అమౌంట్ వేస్తాము, సెకండ్ ఇయర్ వచ్చి, సెకండ్ ఇయర్ అంటే ఇది ప్లస్ ఇది, అంటే ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ప్లస్ సెకండ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో 90,000 వేసుకున్నాం. థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ప్లస్ సెకండ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ప్లస్ థర్డ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో
టోటల్ 1,50,000 వచ్చింది. సో ఇక్కడ మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత 90,000 ఓన్లీ. సో ఈ 90,000 ఎన్ని ఇయర్స్ లో రీచ్ చేసుకున్నాం చూసుకోవాలి. ఇక్కడ 40, ఇక్కడ 90. సో సెకండ్ ఇయర్ లో మనం 90,000 రీచ్ అవుతున్నాం కాబట్టి సో పేబ్యాక్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ అన్నమాట. సో కాబట్టి పేబ్యాక్ పీరియడ్ 2 ఇయర్స్ నోట్ చేసుకున్నాం. ఇది మెషిన్ ఎక్స్. నెక్స్ట్ మెషిన్ వై కూడా కాలిక్యులేట్ చేద్దాం. సేమ్ టేబుల్, payback period. So machine Y, so first years, so cash inflows, again cumulative cash inflows. సో చూసుకుంటే కదా ఫస్ట్ సో 3 కాలమ్స్ నోట్ చేసేసుకున్నాం. ఆల్రెడీ మనకు తెలుసు 3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి సో 1, 2, 3. ఓకే, సో ఇక్కడ మెషిన్ కాస్ట్ వచ్చి 90,000 రూపీస్. ఓకే, సో ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంతో చూద్దారి. సో క్యాష్ ఇన్ఫ్లోస్ చూడండి 20,000, 50,000, 20,000. 20,000, 50,000, 20,000. So 20,000 first year. So 50,000 second year, third year again 20,000. So okay, are you clear? So now cumulative value calculate cheyadam. First year same figure 20,000. Second year అంటే ఇది ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ప్లస్ సెకండ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో 70,000. థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ప్లస్ సెకండ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ప్లస్ థర్డ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో అంటే టోటల్ 90,000. సో మనం పెట్టిన కాస్ట్ ఎంత అండి 90,000. సో 90,000 ఎక్కడ రీచ్ అవుతుంది ఇక్కడ థర్డ్ ఇయర్ అంటే 90,000 థర్డ్ ఇయర్ దగ్గర రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ పేబ్యాక్ పీరియడ్ ఏంటంటే 3 ఇయర్స్ అన్నమాట. పేబ్యాక్ పీరియడ్ 3 ఇయర్స్. సో ఆర్ యు క్లియర్? సో ఫస్ట్ ఏం చేస్తాం ఇయర్స్ నోట్ చేసుకున్నాం, క్యాష్ ఇన్ఫ్లోస్ నోట్ చేసుకున్నాం, క్యుములేటివ్ వాల్యూ తీసుకున్నాం. ఈ క్యుములేటివ్ వాల్యూలో మనం అనుకున్న కాస్ట్ ఎంత 90,000 మెషినరీ కాస్ట్. అక్కడ అది ఎక్కడ రీచ్ అవుతుంది థర్డ్ ఇయర్ వరకు రీచ్ అవుతుంది. అంటే 3 ఇయర్స్ కి మనం పెట్టిన మెషినరీ కాస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి పేబ్యాక్ పీరియడ్ 3 ఇయర్స్. సో ఇది ఓవరాల్ గా ప్రాబ్లమ్ సొల్యూషన్. దీంతో పాటు మనం సజెషన్ ఇవ్వాలి కదా. సో లెట్స్ సీ. సో ఫస్ట్ మెషిన్ ఎక్స్ వచ్చి పేబ్యాక్ పీరియడ్ ఎంత వచ్చిందండి 2 ఇయర్స్. సో మెషిన్ వై వచ్చి పేబ్యాక్ పీరియడ్ ఎంత వచ్చిందండి సో 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ లో వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ రెండాట్లో ఏది బెటర్ అనేది మనం సజెస్ట్ చేయాలన్నమాట. సో యాక్చువల్ గా పేబ్యాక్ పీరియడ్ డెసిషన్ రూల్ ఏంటి which project is having lowest time period for retain or initial investment that will be acceptable. సో కాబట్టి ఈ రెండాట్లో ఏ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ ఇయర్స్ లో మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుందో దాన్ని చూస్ చేస్తాం. సో మెషిన్ ఎక్స్ వచ్చి 2 ఇయర్స్, మెషిన్ వై వచ్చి 3 ఇయర్స్. కాబట్టి ఇక్కడ మెషిన్ ఎక్స్ మనం చూస్ చేస్తాం ఎందుకంటే 2 ఇయర్స్ లో వచ్చేస్తుంది కాబట్టి. సో మెషిన్ వైతో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ టైంలో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి మెషిన్ ఎక్స్ ని సెలెక్ట్ చేస్తాం. సో ఇది ఓవరాల్ గా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఈ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఈ వీడియోలో సో అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం పేబ్యాక్ పీరియడ్ ని కాలిక్యులేట్ చేస్తాం అన్నది. సో ఇంకో మోడల్ కూడా ఉంది. సో ఆ మోడల్ నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటే సో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఎటువంటి సబ్జెక్ట్స్ మీద ప్రాబ్లమ్స్ కావాలో చెప్తే కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే దాని మీద నేనైతే వీడియోస్ రెడీ చేస్తాను. సో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ.